హాయ్ అండి, ఈరోజు నేను అటుకులు మిక్చర్ చేయబోతున్నాను. ఇందులో కొంచెం డస్ట్ ఉంటుంది కాబట్టి దాన్ని ఇలాగా ఇందులోకి తీసుకొని కొంచెం జల్లించుకుందామండి. ఈ డస్ట్ అనేది కింద పడిపోతుంది. ఈ విధంగా స్టవ్ వెలిగించుకుని వీటిని వేయించుకుందామండి మీడియం ఫ్లేమ్లో. వేయించుకున్న అటుకులను ఒక బౌల్లోకి తీసుకుందామండి. చిన్న కళాయి పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ వేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకోవడానికి పల్లీలు, పుట్నాలు ఇవన్నీ. పల్లీలు కూడా వేయించుకోవాలండి. పల్లీలు వేగినాయండి. ఇప్పుడు ఇవి అటుకుల్లో వేసుకుందాము. ఇప్పుడు పుట్నాలండి. అయ్యో, జీడిపప్పు. పప్పులు పుట్నాలు రెండు వేగిపోయినాయండి. వీటిని కూడా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు మనము కొబ్బరి ముక్కలను వేయించుకుందామండి. కొబ్బరి ముక్కలు కూడా వేగిపోయినాయండి. వీటిని కూడా ఇందులో వేసేసుకుందాం. కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. దీన్ని కూడా ఇప్పుడు ఇందులో వేసేద్దాం. రుచికి సరిపడా సాల్టు, కొంచెం కారం, కొద్దిగా పసుపు అండి, చిటికెడు. చాట్ మసాలా కొంచెం అండి, మన ఇష్టం అండి, అది మీకు అవసరం అయితే వేసుకోవద్దు. బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా అటుకుల మిక్చర్ రెడీ. మీకు కనుక నచ్చినట్టయితే పండు హోమ్ థింగ్స్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ లేదండి. మీకు అటుకుల మిక్చర్ కనుక నచ్చినట్టయితే పండు హోమ్ థింగ్స్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండి. థ్యాంక్ యూ అండి.